నిన్న సర్వాస పరిపరికి చక్రం గురించి ప్రేరణ చెప్పాలన్నారు. పైగా వాళ్ళకు కూడా పేర్లు అనేది మీరు అడిగినప్పుడు నాకు జ్ఞాపకం అలా ఈ రోజు అమ్మవారికి నమస్కారం చేస్తుంటే సమస్త ప్రకట గుప్త సంప్రదాయ కులోత్తీర్ణ నిగర్భ రహస్య అతిరహస్య పరాపర రహస్య యోగి దేవతాభ్యం నమస్కారం చేసుకునే నేను అడిగిన క్వశ్చన్ జ్ఞాపకం వచ్చింది. మా వీళ్ళ పేర్లు ఏమైనా అడిగింది కదా, సామూహిక పేర్లు ఉన్నాయి అంటే ప్రకట యోగినులు గుప్త యోగినులు అవి కూడా చెప్తాను రాసుకోండి. నిన్న నాకు జ్ఞాపకం రాలేదు పేర్లు ఏమన్నప్పుడు దేవతల పేర్లు అనుకుని లేవన్నా. అది ముందు చెప్పనా లేకపోతే ద్వితీయావరణంలో కామాకర్షణ దగ్గర నుంచి చెప్పనా? కామాకర్షణ దగ్గర నుంచి చెప్తా కంటిన్యూటీ, తర్వాత అవి రాసుకోవచ్చు ఆ పేర్లు. ఓకే ఓకే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆవరణ దాకా చెప్పుకున్నాం, ద్వితీయ ఆవరణ దగ్గర చెప్పుకోవాలి. కామాకర్షణ దగ్గర నుంచి వరుసగా అంటే పృథివీ తేజో వాయు ఆకాశ స్తోత్ర అనే దానికి కామాకర్షణ దానికి చెప్పుకోవాలి కదా, అదనమాట. ఈ మొదటిది పృథివీ అప్ తేజో వాయు ఆకాశ అనేవి పంచభూతములు. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము పంచభూతములు. అక్కడి నుంచి శ్రోత్ర చక్షు జిహ్వ ఆఘ్రాణ అనేవి ఈ 5 తన్మాత్రలు. వినడం చూడటం స్పర్శ చేయటం రుచి చూడటం వాసన చూడటం ఇవి తన్మాత్రలు. ఈ 5 ముందుకేమో పంచభూతములు, తర్వాత 5 తన్మాత్రలు. తర్వాత వాక్ పాణి పాద పాయు ఉపస్థ అనే 5 ఇంద్రియాలు అంటే నోరు చేతులు కాళ్ళు 2 విసర్జవి మనస్సు అనేవి ఇవి ఇంద్రియాలు అన్నమాట. ఈ 3 సెట్లు 3 ఐదులు పంచభూతములు పంచ తన్మాత్రలు పంచ ఇంద్రియములు 15 పోగా మనస్సు 16. ఈ 16కి కామాకర్షణ బుద్ధ్యాకర్షణ అహంకారాకర్షణ అని వరసే, వాటికి విడివిడిగా ఏం చెప్పలేదు. మొదట 5 కామాకర్షణ బుద్ధ్యాకర్షణ అహంకారాకర్షణ శబ్దాకర్షణ వరుసగా ఈ 16కు 16 విడివిడిగా ఏమి చెప్పలేదు అనమాట. మొదటి దానికి మొదటిది అట్లా రాసుకోవచ్చు. పృథివీ కామాకర్షిణి అప్ అంటే నీరు, పృథివీ అప్ అంటే జలతత్వం, దానికి బుద్ధి ఆకర్షిణి అట్లా రాసుకోండి వరుసగా. మొదటి దానికి మొదటిది రెండో దానికి రెండోది ఈ 16కి 16 రాసుకోవటమే. అర్థమైందా? అది ఎలా రాయమంటారు? కామాకర్షిణి దగ్గర పంచభూతాలు కామాకర్షణ బుద్ధి ఆకర్షణ అహంకారాకర్షణ శబ్దాకర్షణ స్పర్శాకర్షణ అని 5 ఉన్నాయి కదా, ఈ 5ంటికి పంచభూతములు పృథివీ అప్ తేజం వాయు ఆకాశం అట్లా విడివిడిగా రాసుకోండి. పృథివీ కామాకర్షణి, నీరు జలం బుద్ధ్యాకర్షణి, తేజస్సు అహంకారాకర్షణి అట్లా రాసుకోండి వరుసగా. ఆ మొదటి చెప్పిన పేర్లు చెప్పండి. పృథ్వీ కామాకర్షణి మొదటిది అదే, అది మనసు అంతే, వాటికి విడివిడిగా లేవన్నమాట. పృథివీకి కామాకర్షణి, జలం బుద్ధ్యాకర్షణి రెండోది తేజస్ అంటే అగ్ని, తేజస్ పృథివీ తేజో అని చెప్తారు కాబట్టి తేజ అంటే అహంకారాకర్షణి అగ్ని తత్వం. పంచభూతాల్లో అగ్ని అంటే అహంకారాకర్షణ అని రాయాలా? మూడోది పృథివీ కామాకర్షణి, జలం అంటే అప్ అంటారు సంస్కృతంలో. పృథివీ అప్ తేజో అనే పేర్లు వస్తాయి అక్కడ. అప్ అంటే జలం అని రాసుకోవాలి, లేకపోతే అప్ అంటే ఏమిటి అనుకుంటారు, అందుకని జలం అని చెప్పా. అప్ బుద్ధ్యాకర్షణి. తేజ అంటే అగ్ని అహంకారాకర్షణి. అప్ అంటే ఏమిటన్నారు? జలం నీరు. సంస్కృతంలో చెప్పేవాడు పృథివీ అప్ తేజో వాయు ఆకాశ అని పేర్లు చెప్తారు. పృథివీ అంటే భూమి, అప్ అంటే జలము, తేజ అంటే అగ్ని, వాయువుగా ఆకాశం 5 పంచభూతాలు. ఇప్పుడు పృథ్వీ ఎదురుగుండా కామాకర్షిణి, అప్ ఎదురుగుండా బుద్ధ్యాకర్షిణి, తేజస్ ఎదురుగుండా అగ్ని అహంకారాకర్షిణి. తర్వాత వాయువు, తర్వాత తేజ అయిన తర్వాత వాయువు, తేజ వాయువు ఆకాశ కదా, వాయు ప్లేస్ లో శబ్దాకర్షిణి, తర్వాత ఆకాశం ఎదురుగుండా స్పర్శాకర్షిణి. స్పర్శ వరుసే ఆ 16కి 16 వరుసగానే చెప్పారు. స్పర్శాకర్షిణి ఈ 3 పంచభూతాలు. ఇవి పంచభూతాలు. ఇవైన తర్వాత తన్మాత్రలు అంటే మనం ఇవి శ్రోత్ర అంటే వినటం చూడటం అనే ఇదన్నమాట వర్క్. శ్రోత్ర తర్వాతది పృథివీ తేజో వాయు ఆకాశ శ్రోత్ర చక్షు జిహ్వ ఆఘ్రాణ అని 5 వస్తాయి. వీటికి ఇవి తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే మనం అనుభవించే ఇంద్రియాల ద్వారా అనుభవించే పనులు అన్నమాట. శ్రోత్ర అనే దానికి రూపాకర్షణ స్తోత్రం శ్రోత్ర స్తోత్రం అయిపోయిన తర్వాత రూపం అయిపోయిన తర్వాత త్వక్ అంటే చర్మం,
శ్రోత్ర త్వక్. త్వక్ అంటే చర్మం రాసుకోవాలి, లేదా త్వక్ అంటే మళ్ళీ తర్వాత ఏమనుకోకుండా తెలిస్తే సరే. త్వక్ చర్మం. రసాకర్షిణి. నెక్స్ట్ అండి. తర్వాత చక్షు. చక్షు అంటే కళ్ళు. చక్షు గంధాకర్షిణి. తర్వాత జిహ్వ. జిహ్వ అంటే నాలుక. దాని ఎదురుగుండా చిత్తాకర్షిణి. దాని ఎదురుగుండా చిత్తాకర్షిణి. నెక్స్ట్ ఆఘ్రాణం. ఆఘ్రాణం అంటే వాసన చూడటం. జిహ్వ ఆఘ్రాణ. తర్వాత ఆఘ్రాణ వాసన చూడటం. ఆఘ్రాణం అంటే దాని ఎదురుగుండా ధైర్యాకర్షిణి. ఈ 5 తన్మాత్రలు ఎక్కడి నుంచి? శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఆఘ్రాణ అనే మటుకు తన్మాత్రలు. అవే తర్వాత ఇంద్రియాలు వస్తున్నాయి. వాక్. వాక్ అంటే మాట్లాడటం, క్రియ. వాక్ జిహ్వాఘ్రాణ వాక్ పాణి పాద పాయు ఉపస్థానం వస్తాయి. వాక్ అంటే స్మృత్యాకర్షణి. స్మృత్యాకర్షణి. తర్వాత పాణి. పాణి అంటే చేతులు. వాక్ అంటే నోరు, పాణి అంటే చేతులు. చేతులు నామాకర్షణ వస్తుందా? నామాకర్షణి. తర్వాత పాద. పాదములు. పాద. బీజాకర్షణ. బీజాకర్షణ అంటే మీకే తెలిసిపోయింది చూసారా వరుస అంతే. తర్వాత పాయు. పాయు అంటే మల విసర్జన ద్వారం. పాయు. పాయు. పాయు అంటే అదే పాయస్సు అనక్కల. పాయు అన్నా అదే పాయస్సు అంటే ఎట్లా రాసుకున్నా పర్వాలే. కాదండి యానస్ అంటారు ఇంగ్లీష్ లో. ఓహో యానస్. సరే సరే, అది ఆ పేరు మరీ అసహ్యంగా ఉంటుందని. కాదంటే ఆవిడకి అర్థం అవడం చెప్తున్నా. సంస్కృతంలో చెప్పుకుంటే కొంచెం మర్యాదగా ఉంటుందని. వాయువు ఆత్మాకర్షణ. ఆత్మాకర్షణి. ఉపస్థ. వాయు ఉపస్థ. అమృతాకర్షణ. అమృతాకర్షణ అర్థం ఏమైనా ఉందండి? ఉపస్థం అంటే మూత్ర విసర్జన ప్లేస్. మూత్ర విసర్జన ద్వారం. ఇవి 2 విసర్జన చేసే 2 ద్వారాలు అన్నమాట. శరీరంలో ఉండే అవయవాలు, ఇంద్రియాలు అన్నమాట. దీనికి అమృతాకర్షణి. తర్వాత మనోవికార 16వది కదా. మనోవికార వాయు పాణి పాద పాయు ఉపస్థ మనోవికార శరీరాకర్షణి. మనస్సు. మనసులు వచ్చే ఆలోచనలు అవన్నీ వికారములు అంటే దానికి వచ్చే అభిప్రాయాల ఆలోచనలు అన్నమాట. మనస్సు అని రాసుకుంటే చాలు. మనస్సు శరీరాకర్షణి. ఆ 16 దళాల్లో ఈ దేవతలు ఉంటారు. మన శరీరంలోవి ఇవి అన్నమాట. దానికి ఈక్వలెంట్. అంటే తృతీయ ఆవరణం. అదే సర్వాస పరిపూరక చక్రంలో ఇది. సర్వాస పరిపూరక చక్రం 16 దళాలు ఉంటుంది. ఆ 16లో 16 ఆ చెప్పిన దేవతలు అవి చెప్పారు కదా తత్వాలు. మన శరీరంలో ఉండేవి ఇవి అన్నమాట. అవయవాలు, పంచభూతాలు, తన్మాత్రలు. అదైన తర్వాత తృతీయ ఆవరణం. ఇది రాసుకుంటున్నారా? ఇది సర్వ సంక్షోభణ చక్రం అవుతుంది కదా. సర్వ సంక్షోభణ చక్రం. సంక్షోభణ చక్రం మరి 3వది అదే కదా? 3వది. అవునవును రాసామండి. ఇక్కడ వచన ఆదాన గమన విసర్గ ఆనంద హాన ఉపోదాన ఉపేక్షాక్ష బుద్ధయో అనేవి 8 ఇవి చెప్పినవి. దానికి అనంగ కుసుమ, అనంగ మేఘల, అనంగ మదన, అనంగ మదనాత్ర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ, అనంగ మాలిని అనేవి అక్కడ దేవతలు చక్రంలో ఉండేవి. ఇక్కడ వచనం మాట్లాడటము, ఆదానం తీసుకోవటం, గమనం నడవటం, ఇది మన శరీరంలో ఉండే యాక్షన్స్. వాటికి అంటే మనం దాంట్లో ఇందాక రాసుకున్నట్టుగా అలా ఒక లిస్ట్ లా రాయాలా? అలాగే రాసుకుంటే మీకు అర్థం అవుతుంది. వచన అనంగ కుసుమ, ఆదాన అనంగ మేఖల అలా రాసుకున్నారంటే మీకు దానికి ఇది సరిగా ఈక్వలెంట్ అని తెలుస్తుంది. వచన అనంగ కుసుమ, కుసుమ ఆదాన. ఆదాన అంటే అసలు అర్థం ఏమిటండి? ఆదానం అంటే తీసుకోవటం. ఆదాన ప్రధానం అంటాంగా. ఆదాన అనంగ మేఖలు. గురువు గారు దాంట్లో ఇచ్చారు చూడండి కావాలంటే. నేను ఇంకా ఆ పుస్తకం సరే రాసుకోండి చెప్తారా. వచన ఆదాన. వచన ఆదానం అంటే తీసుకోవటం. అనంగ మేఖల దానికి ఆదాన. గమన. గమన అంటే నడవటం, నడుచుట. గమన దగ్గర అనంగ మదన. అనంగ మదన. విసర్గ తర్వాతది. గమన, వచన, ఆదాన, గమన, విసర్గ. విసర్గ అనే దానికి అనంగ మదనాతుర. అనంగ మదనాతుర. విసర్గ అంటే విడచుట, విడిచిపెట్టడం. అదే ఎక్స్క్రీషన్ అన్నమాట. విసర్గాన్ని ఒకటే కదండి. అవును విసర్జన విసర్గన ఒకటే. దీనికి
వచ్చేది అనంగ విసర్గ అనేదానికి అనంగ మదనాతుర. అనంగం. ఐదోది విసర్గ ఆనంద, తర్వాతది ఆనంద, విసర్గ ఆనంద, ఇది అనంగ రేఖ. ఆరవది హాన. హాన హాన ఆఖ్య అంటే హానాఖ్య అనేది దాని పేరు. హాన ఆఖ్య అంటే పేరు అనమాట. హాన అనేది అనేది త్యాగం అన్నమాట. హానం అంటే అనంగ రేఖ. హానాఖ్య ఆనంద విసర్గ ఆనంద హానోద హాన ఉదాన. హాన అది ఇది. హాన అనేది అనంగ వేగన వేగ. హాన హాన అంటే త్యాగం. అనంగ అనంగ ఏమొస్తుంది దానికి? ఆరికి అనంగ వేగిని అని అదే అనంగ వేగిని అంటారు. అనంగ వేగ అన్న అనంగ వేగిని అని రాసుకోండి. హాన అనే దానికి అనంగ వేగిని అక్కడ అమ్మవారి పేరు. హాన తర్వాత ఇప్పుడు ఏడోది ఉపాదాన. ఉపాదానం అంటే ఇవ్వటం అలాంటిదా? ఉపాదానం అంటే గ్రహణం, తీసుకోవటం. గ్రహణం అంటే ఇందాక తీసుకోవటం అనేది ఆదానం. తీసుకోవటం అంటే శారీరకంగా తీసుకోవటం. గ్రహణం అంటే మానసికంగా చేసేది అనమాట, గ్రహించటం. ఉపాదానం దానికి అనంగ అంకుశ. అంటే 8 అక్కడ ఉండేది. 8ది చెప్పాలి. ఉపాదాన ఉపేక్ష. ఉపేక్ష 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 అంటే నెగ్లెక్ట్ చేయటం అనా? ఉపేక్ష అంటే పట్టించుకోకుండా ఉండటం అంతే. అదే నెగ్లెక్ట్ చేయటమే. ఇగ్నోర్ నిర్లిప్తంగా ఇగ్నోరెంట్. ఉపేక్ష అనేది అనంగ మాలిని. రాసాం. ఇది సర్వ సంక్షోభణ చక్రం అయిపోయింది. ఇంకా 3ది అయిపోయింది సర్వ సంక్షోభణ చక్రం. తర్వాతది సర్వ సౌభాగ్యదాయక చక్రం 4ది. ఇవి నాడులు. ఇది వాటి పేర్లు సర్వ అలంబుస అవి పేర్లు నాడుల పేర్లు. ఈ పక్కన ఉన్నవి అక్కడ ఉన్న శ్రీచక్రంలోని యోగినుల పేర్లు. ఇవి 2. అలంబుస అంటే సర్వ సంక్షోభిణి. అంటే ఇందులోని సర్వ సంక్షోభణ చక్రం ఏంటంటే చతుర్దశి సర్వ సంక్షోభిణి. అవును, ఇవి 14 వస్తాయి కదా. సర్వ సంక్షోభిణి, సర్వద్రావిణి, సర్వాకరిణి, సర్వాహ్లాదిని, సర్వ సమూహిని, సర్వ స్తంభిని, సర్వ జృంభిణి. అవి అయితే ఈ సర్వ సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి అని 2 పేర్లు 2 వస్తాయి. అందుకని నీకు కన్ఫ్యూషన్ కాదంటే 3 సంక్షోభణి కదా. అందులో పేర్లు ఇందులో పేర్లు ఒకటిగా ఉన్నాయి కానీ వేరే వేరే వాళ్లే. అక్కడ సర్వ సంక్షోభిణి వస్తుంది, సర్వ విద్రావిణి వస్తుంది, సర్వాకర్షణి వస్తుంది. ఇక్కడ వీటిలోనే వస్తాయి కానీ అవి వేరు ఇవి వేరు. మూడో దాంట్లో పేరు సర్వ సంక్షోభిణి చక్రం 3ది. కానీ అనంగ కుసుమ అనంగ మేఘల అవి దాంట్లో వచ్చే దేవతలు. ఇది 4వది సర్వ సౌభాగ్యదాయక చక్రంలో నాడుల పేర్లు. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, 14 త్రికోణాలు ఉన్న చక్రం. అంటే ముద్రా శక్తుల్లో సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి వస్తాయి మొదట్లో ఆ గీతల్లో. ఆ పేర్లు వస్తాయి కానీ అవి వేరు ఇవి వేరు. అందుకని నీకు డౌట్ వచ్చింది. ఆ 3 రేఖల్లో మొదటివి సిద్ధులు, 2వది మాతృకలు వచ్చాక 3వది ముద్రా దేవతలు. అందులో సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి అక్కడ వస్తాయి కానీ అవి వేరు ఇవి వేరు. ఇవి మళ్ళీ నాడుల పేర్లు. ఇక్కడ కూడా సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షణ అనేవి పేర్లు వస్తాయి కానీ అవి వేరు ఇవి వేరు. ఇప్పుడు మొదటి నాడి ఏంటంటే అలంబుస. సా దీర్ఘం అలంబుస. కి సర్వ సంక్షోభిణి. సరస్వతి ఇద్దరు బుక్ లో షా రాస్తుంది కాదు. షా కాదు, అలంబుస దాని పేరు. సరస్వతిలో అందుకనే పలికేటప్పుడు తేడా అలంబుస సర్వ సంక్షోభిణి. నెక్స్ట్ నాడండి కుహు. 2వ దాని పేరు కుహు. సర్వ విద్రావిణి. 3వది విశ్వోదర. విశ్వామిత్రుడు వాళ్ళు. విశ్వోదర సర్వ ఆకర్షిణి. 4 వారణ. సర్వాహ్లాదిని. 5వది హస్తి జిహ్వ. హా కింద వకారం ఉందా? అవును, జిహ్వ.
హస్తజీవాకి సర్వ సమ్మోహిని. సర్వ సమ్మోహిని. ఆరోది యశోవతి. యశోవతి సర్వ సంక్షోభిని. సర్వస్తంభిని. స్తంభిని. పయస్విని. ఏడోది. ఈ పయస్వినిలో సా రాసేది అది శుక్రవారం వాలియా సరస్వతి కాదు, సరస్వతి. సరస్వతి స. పయస్విని. శ్విని కాదు, స్విని. పయస్విని సర్వజృంభిణి. పయస్విని సర్వజృంభిణి. జృంభిణి. తర్వాత గాంధారి. సర్వశంకరి కదా గాంధారి. సర్వవశంకరి. ఇది షా, శుక్రవారంలో. సర్వవశంకరి. అవును. 9వది పూషా. పూషా. షా. ఇది షా. షా షా కాదు, షా. అదే పూష. సర్వరంజని అన్నమాట. సర్వరంజని. 10వది శంఖిని. శంఖిని. శంఖం లాగా. శంఖిని. శంఖంలో క. శంఖిని. మనం ఎవరైనా కేకలేసాడు అంటాం సార్, శంఖిణిలా అంటాం కదా. శంఖిని కాదు, శంఖిని. నా అది శంఖిని అంటే అరిచేది, శంఖిని అంటే దీని పేరు. అది శంఖం లాంటిదని ఉండండి. అయితే సర్వోన్మాదిని నా రాస్తాం. శంఖిని నా రాయాలి. శంఖిని. నేను పలికేదంతా తేడా తెలియట్లేదా? అంటే ఎంత లేదన్నా అండి, మేము దూరంగా ఉన్నాం కదా, ఎదురుగుండా లేంగా. సరే సరే. సర్వోన్మాదిని. సర్వోన్మాది. తర్వాత సరస్వతి. అమ్మవారి సరస్వతి పేరే ఇది. సర్వార్థ సాధిని. సరస్వతి ఉంటే అన్ని సాధించవచ్చు, అర్థములన్నీ. సరస్వతి సర్వార్థ సాధిని. 12వది ఇడా. ఈ డా. ఇల్లు. ఈ మొదటి ఇల్లు వాలి. ఇడా. డాకు దీర్ఘం ఉంది. ఇడా. ఇడా అంటే ఎడమది అని, ఎడమ పక్కది అని. ఇడా. ఇడా. సర్వ సంపత్తి పూరణి. సర్వ సంపత్తి పూరణి. సర్వ సంపత్తి పూరణి. సర్వ సంపత్తి పూరణి. తర్వాత పింగళ. పింగళ. లకారం. లా కాదు, లా. పింగళ. పింగళ అంటే ఎర్రగా ఉంటున్నాను, ఇది సూర్యనాడి. ఇడా అనేది చంద్రనాడి. పింగళ. పింగళ. పూరిణి. పూరిణి. పూరిణి తప్పు, పెద్ద తేడా ఏం లేదు, కానీ పూరిణి అనే రాసుకోండి, పూర్తి చేసేది అని అర్థం వస్తుంది. పూరిణి అన్న అదే అర్థం వస్తుంది. పింగళ దీర్ఘం. 14. సర్వ మంత్రమయి. సర్వ మంత్రమయి. పింగళ సర్వ మంత్రమయి. పింగళ అంటే రైట్ సైడ్ పింగళ. ఇడ అంటే ఎడమ. ఎడమ చంద్రనాడి, కుడిపక్క ఉండేది సూర్యనాడి. పింగళ సర్వ మంత్రమయి. దానికి 14వది సుషుమ్న. సుషుమ్న. మాకు నావద్దు. సుషుమ్న. మాకి కూడా దీర్ఘం ఉంది కదా, సుషుమ్న. మాకు దీర్ఘం ఉంది. సుషుమ్న దీర్ఘం ఉంది మాకి, కింద నావద్దు. నెక్స్ట్ ఇంకా బహిర్దశారానికి రాసుకోవాలి. పంచమావరణం. సర్వార్థ సాధక చక్రం. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పబోయేది అక్కడ నాడులని చెప్పారు. సర్వ సంక్షోభణ. ఇవి ప్రాణాలు. నెక్స్ట్ ప్రాణాలు వస్తాయి. ఇప్పుడు 5వ దాంట్లో ప్రాణాల గురించి వస్తుంది. ప్రాణములు. ప్రాణ ఏమండి? మొదటిది ప్రాణ. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రికర దేవదత్త ధనంజయాది దశవాయవ అని మంత్రం బాబనోపనిషత్తులో. ఆ మంత్రానికి ప్రాణ మొదటిది. సర్వసిద్ధిప్రద. రెండవది అపాన. అపాన ప్రాణము, అపానము. అపాన. అపాన అంటే అర్థం ఏమండి? అపాన వాయువు కింద 5 ప్రాణాల్లో పేరు, దాని పేరు ప్రాణవాయువు. అపాన వాయువు అని వాయువు పేరు అది. అపానం అంటే కిందది, కిందకి వాయువుని కిందకి పంపించే వాయువు అన్నమాట మనకి. అంటే మనం విడిచే వాయువు అనా? అపానం అంటారు కదా. ప్రాణం సర్వ సిద్ధిప్రద, అపాన సర్వ సంపత్ప్రద. మూడోదండి వ్యాన. వాకారం. వాకు యావత్తు. వ్యానం దాని పేరు. సర్వప్రియంకరి అని. సర్వప్రియంకరి. నాలుగోది వ్యాన అంటే ఉదాన. దీర్ఘాలు. ఊకు మాత్రం దీర్ఘం లేదు. ఉదాన. సర్వ మంగళకారిణి. 5వది సమాన. సమాన. సర్వకామప్రదాయన. సర్వకామప్రద. 6వది నాగ. నాగవాయువది. నాగ. మృత్యు ప్రసవం. సర్వ దుఃఖ విమోచని. నాగ.
ఏడవది. తర్వాత కూర్మ, కూర్మ వాయువు. కూర్మ రాకుమావత్తు, నాగ, కూర్మ, క్రికర అని వరుసగా వస్తాయి. కూర్మ. దీనికి సర్వ మృత్యు ప్రశమని. ప్రశమని అని దీర్ఘం పెట్టాలా, ప్రశమని అని హ్రస్వం? ప్రశమని దీర్ఘం ఉంది. తర్వాతది రాసారా? సర్వ మృత్యు ప్రశమని. కృకర, కృ కాకు రుకారం, కృకర. సర్వ విఘ్న నివారిణి అని అక్కడ దీర్ఘం పెట్టాలి. సర్వ విఘ్న నివారిణి. దీర్ఘం ఉన్నా లేకపోయినా ఒకే అర్థం వస్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, ఎలా తేలికెత్తాల. సర్వ విఘ్న నివారిణి. 9 దేవదత్త, దేవదత్త వాయువు అది. సర్వాంగ సుందరి కదా. సర్వాంగ సుందరి. 10 ధనంజయ. సర్వదంద క్షయంకరి. సర్వ సౌభాగ్యదాయిని కదా లాస్ట్. ధనంజయ వాయువు సర్వ సౌభాగ్యదాయిని. సౌభాగ్యదాయన. ధనంజయ వాయువు సర్వ సౌభాగ్యదాయిని. అవును, నేను కాలం తప్పాను. సర్వ సౌభాగ్య. వీటికి ఏ ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ రాసుకుంటే అంత కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఈ నావెల్కి దానికి కూడా విడిగా రాసుకోవాలి, అది ఎందుకంటే రెఫరెన్స్ అది. ఇది తర్వాత షష్టావరణం. ఏంటమ్మా లక్ష్మి, ఏంటి చెప్పు? అంటే ఏదో చెప్పావు అనుకున్నానులే. ఆరోది షష్టావరణం చెప్పనా? చెప్పండి. ఇవి ఆ ప్రాణాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు వచ్చే తర్వాత వచ్చే ఫార్మేషన్స్ అన్నమాట. రేచక వాయువుల యొక్క కాంబినేషన్స్ లో లోపల జరిగే రియాక్షన్స్ అన్నమాట. తర్వాత చెప్పుకుందాం అది ఏదనేది. ఇక్కడ రాసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అంతా. రేచక, వాటి పేర్లు రేచక, పాచక, శోషక, దాహక, ప్లావక అనాల పేర్లు, ఆ వాయువుల పేర్లు కానీ కలిసినవి. రేచక అంటే సర్వజ్ఞ, రేచక పాచక సర్వశక్తి, సర్వశక్తి అంటే వరుస ఇవన్నీ కూడా. అవును. శోషక తర్వాతది షో, తాగాదు, షో శుక్రవారంలో శోషింపజేసేది అనమాట. శోషక. సర్వ ఐశ్వర్య, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రద ఉందనుకుంటా. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రద. తర్వాత దాహక, సర్వజ్ఞానమయి. సర్వశక్తి ప్రద, సర్వజ్ఞ, సర్వశక్తి ప్రద ఉందా? సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రద అట్లా వస్తాయి. శోషక అనేది సర్వ ఐశ్వర్య ప్రద. మాట్లాడే నాకు ఆ లెటర్స్ తెలియటం అంతా అర్థం వినిపిస్తోంది తప్ప. మైక్ దగ్గరగా మాట్లాడుతున్నారు. శోషకు దాహకాన్ని వచ్చింది, శోషకో అని వచ్చింది కదా, అక్కడ ఉదాహరణ వచ్చిందా? శోషక పేర్లు రాస్తున్నాం మనం. రేచక, పాచక, శోషక, దాహక వాటి పేర్లు. శోషకో అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే వరుసగా చెప్తున్నాడు కాబట్టి ఓత్పం పెట్టాడు అంతే. అంతేనా? ఓకే. రేచక, పాచక, శోషక, దాహక, ప్లావక, క్షారక అని అట్లా పేర్లు, ఆ వాయువుల పేర్లు అవి. శోషకకి సర్వ ఐశ్వర్యప్రద. 5వదండి. 5వదా? దాహక రాశారా? దాహక రాసాం కదా. సర్వజ్ఞానమై, ప్లావక. నెక్స్ట్ తర్వాత ప్లావక. ప్లావక అన్నది దీర్ఘం ఉందా ప్లావక? పేరు ఊరికే కా రాసుకోవచ్చు, కా దీర్ఘం పెడితే అనవసరం. ఆ దీర్ఘం అక్కర్లా, ప్లావక పేరే కదా. ప్లావక అంటే సర్వ వ్యాధి వినాశిని. తర్వాత క్షారక, రక్షలోని క్షారక. అంటే 5 అయిపోయాయి కదా. కాదు 5 పెట్టాడు ఇక్కడ. పంచజత అవి చెప్తున్నా, అవి చేసే పనులు అవి. ఇదేంటంటే రేచక, పాచక, శోషక, దాహక, ప్లావక ఇది ప్రాణముఖ్యత్వేన ప్రాణంతో జరిగేవి ఇవి. ఈ తర్వాత వాయువులతో ఇవన్నీ 10 కలిసి దశ వన్నికలలు మొత్తం కలిపే ఉంటాయి. 5 తోటి ఆ పని. అది
అక్కడ విడదీసి చెప్పారు అర్థం చేసుకోవడం కోసం. ఈ 10 వాయువులు క్షారకం, తర్వాత క్షారక. 7వది ఉద్ధారక. ఉద్గార, ఉద్గా దాకు గావచ్చు, ఉద్గారక. ఇది రాశారా? క్షారకకు సర్వాధార స్వరూప. ఇక్కడ మా దాంట్లో చదివే భావనోపనిషత్తులో ఉద్ధారక అని ఉందన్నమాట, అందుకని గా ఒత్తులేదు. క్షారకకు సర్వాధార స్వరూప, ఉద్గారక సర్వ పాప. గంటవాలి ఏగా పెట్టాలి ఒత్తు? మామూలుగా గంటలతోదే, గంటకి ఒత్తు కాదు, గంగాలో గా. అవును, ఉద్గారక. దా రాసి కింద గా వద్దు, ఉద్గారక. ఉద్గారక ఉద్గారక. దానికి సర్వ పాపహర. 8. తర్వాత క్షోభక, క్ష రక్షలోని క్ష, క్షోభక శోభక సర్వ ఆనందమయి. 9వది జృంభక, జృం జాకి ఋత్వం, జృంభక సర్వరక్షా స్వరూపిణ. సర్వరక్షా స్వరూపి. 10. తర్వాత మోహక, సర్వేప్సిత ఫలప్రద, సప్తమావరణం. ఇప్పుడు ఈ సర్వరక్షా చక్రానికి మనం ప్రాణములు లాంటిది ఏం పెట్టలేదు హెడ్డింగ్. ఆ ప్రాణం చెప్తాను నేను పక్కల, ఈ హెడ్డింగ్ పెట్టద్దు. యోగినుల పేర్లు చెప్తా ఒక్కొక్క ఆవరణలో వరుసగా, అది వరుసగా రాసుకుందరు కానీ ఒక్కొక్క దాని పక్కన. ఎందుకంటే మధ్యలో పేర్లు విడిగా అట్లా చెప్పక్కర్లేదు. ప్రాణాలు, ఉప ప్రాణాలు అవన్నీ విడిగా రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్తాను ఇప్పుడు ఇది అయ్యాక చెప్తా. ఎందుకంటే మొదటివి ప్రకట యోగినులు, ప్రథమావరణలో ఉండేవాళ్ళు ప్రకట యోగినులు, అందులో ఉండే దేవతలందరూ ప్రకట యోగినులు. తర్వాత పరిపూరకంలో ఉండే వాళ్ళందరూ గుప్త యోగినులు. తర్వాత సర్వరక్షాకలంలో ఉండే వాళ్ళని గుప్త తర యోగినులు. తర్వాత 4వ దాంట్లో ఉండేది సంప్రదాయ యోగినులు. 5వ దాంట్లో ఉండేవాళ్ళు కులోత్తీర్ణ యోగినులు. 6వ దాంట్లో ఉండేవాళ్ళు నిగర్భ యోగినులు. 7వ దాంట్లో ఉండేవాళ్ళు రహస్య యోగినులు. 8వ దాంట్లో ఉండేవాళ్ళు అతిరహస్య యోగినులు. చివరి అమ్మవారు పరాపర అతిరహస్య యోగిని ఆవిడ. ఈ 9కి ఈ పేర్లు ఉన్నాయి మొత్తంగా సమిష్టిగా. ఆ పేర్లు రాసుకుంటే చాలు. ఇక్కడ ప్రాణాలని రాసుకోగల, ఎందుకంటే మన ప్రాణాపానాన్ని పేర్లే చెప్తున్నాం కాబట్టి. దశ వాయువులు, దశ ఉపవాయువులు అన్ని అవి అన్నమాట. పేర్లు విడిగా రాసుకుంటే ఏంటి రాసుకున్నారో తర్వాత మీరు చూసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు రాసామా అని. ఇవి రాసుకోండి, ఎందుకంటే ప్రకట యోగినులు, గుప్త యోగినులు, గుప్తతర యోగినులు, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ పేరు. అంత ఖడ్గమాల చదివిన తర్వాత ఈ నమస్కారం చేస్తాం. సమస్త ప్రకట, గుప్త, గుప్తతర, సంప్రదాయ, కులోత్తీర్ణ, నిగర్భ, రహస్య, అతిరహస్య, పరాపర రహస్య యోగిని దేవతాభ్యోం నమః అని అందరికీ కలిసి సమిష్టి నమస్కారం చేస్తాం. అవి రాసుకుంటే చాలు. ఇప్పుడు ఇదేంటి 7వది చెప్పనా? టైం అయిందా? 7వది ఇప్పుడు చెప్పచ్చు. ఇంకాను 15 నిమిషాలు ఉంది. ఇంకా 7వది సప్తమావరణం. ఇదేంటి అంతర్దశారం అయింది కదా? అంతర్దశారం, బహిర్దశారాలు అవి అయిపోయాయి కదా. ఇంకా మనం ఇక్కడ త్రికోణం. 7వది ఏంటి? సర్వరోగహర చక్రం. సర్వరోగహర చక్రం అంటారు దీన్ని. శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, సప్త రజస్తమో వచన్యాది చక్రయో అస్తం అనే వచ్చింది దీంట్లో. సో వచిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అనేవాళ్ళు దేవతలు. మనకి శీతం అంటే చలి చెప్పారు కదా, చలి, వేడి అవి చెప్పారే వాటికి శీత అంటే వచిని రాసుకోవటం. శీత వచ్చి శుక్రవారంలో శీత, శీతలం. వచిని సీత. 2వది ఉష్ణ అంటే వేడి, కామేశ్వరి. సుఖం కామేశ్వరి. తర్వాత సుఖానికి ఏమిటి? మోదిని అవుతుందా? మోదిని. 4వది సుఖం అయిన తర్వాత దుఃఖ. దానికి విమల. 5 ఇచ్ఛ, అరుణ. 6వది సత్వం అంటే సత్వం అని రాసుకోండి. సత్వ అంటే అర్థం రాదు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3. సత్వ, రజ, తమోహం అన్నమాట సత్వం. జైని. చదివేటప్పుడు స్తవం పలకం. శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, సత్వ, రజస్తమో అని చదువుతాం. సత్వ తర్వాత గుణం ఏమిటి? సత్వ తర్వాత రజో అని చదువుతాం మంత్రంలో. దాన్ని రజస్సు దాని పేరు. సర్వేశ్వర అదేంటి? దానికి సర్వేశ్వరి. 8 సమస్య. అవును, సమస్య. అది చదివేటప్పుడు గుణాలు పేరు చదువుతాం కాబట్టి రజో గుణ, తమో గుణం అంటాం.
చదివేటప్పుడు. కానీ దాని పేరు తమస్సు. అదొక బ్రాకెట్ లో రాసుకోవచ్చు. తమో గుణం. కౌళిని. 8వ తము. తమస్సమ్మ. తమో. సత్వం, రజస్సు, తమస్సు, ఆ 3 గుణాలు. అంటే తము అంటే అర్థం కొంచెం వైలెంట్ గా ఉంటాం కదా. అలాగే తమో గుణం అంటే ముద్దుతనం, నిద్ర, బద్ధకం. తమస్సు జ్ఞాన విహీనం. మరి ఇందులో వైలెన్స్ ఏమంటాం? రజో. అని అవును, అలా ఉన్నప్పుడే కదా వైలెన్స్ వచ్చేది. బుద్ధి లేకుండా ఉన్నప్పుడే కదా అన్ని రౌడీతనాలు అవి వస్తాయి. అదే రౌడీలు అన్నదే. తమో అంటే కౌళిని. చలి, వేడి, సుఖము, దుఃఖము, ఇచ్చ అంటే కోరిక, సత్వము, రజస్సు, తమస్సు అనేవి గుణాలు. 3 కలిసి వసిన్యాది 8 దేవతలు. ఇంకా మనం ఒక త్రికోణంలోకి వచ్చేసాం. ఒక్క త్రికోణం కోసం కామేశ్వరి, వజ్రేశ్వరి, భగవాని అంతే కదా. అంతే. అందరికన్నా బిందు. ఈ 3 ఏంటంటే అక్కడే అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ ఒక్క పేరే కాదు. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగవాని కాదు. సత్వరజస్తమో గుణములు, కాలాలు ఏంటి ఇది సత్వరజస్తమో గుణాలే కాకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఈ 3 ఉండేవన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి. దేవతలు మాత్రం కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని ఆ 3 దేవతలు ఉంటారు దాంట్లో. 8వ దాంట్లో మొదటి త్రికోణం అది రాసుకోవచ్చు. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాన్యం అంతఃత్రికోణగా దేవతాహ ఆ మంత్రం కదా. 8వ దానికి సిద్ధి చక్రం. సర్వసిద్ధి చక్రానికి ఏం రాసుకోవాలి? కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని రాసి ఉన్నాయి. భగమాలిని అవే 3. మరి వాటికి ఏమైనా ఎదురుగుండా రాసేవి ఏమైనా ఉన్నాయా? అలా లేవు. ఆ 3 దేవతలు అక్కడ 3 చోట్ల ఉంటారు. అక్కడ సృష్టి ఆరంభం అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తారు. 3 ఉండే స్త్రీ అన్ని అక్కడ స్టార్ట్ అవుతాయి అని చెప్పి. ఈ అవ్యక్త మహద్ అహంకారములు ప్రకృతిలో మాత్రం అవ్యక్తం అంటే మొట్టమొదటి భగవంతుడు అవ్యక్తం మనకు తెలియదు. తర్వాత అదంతా సృష్టికి ఏమేం కావాలో అవన్నీ ఒక మూటగా తయారైంది మహత్తు. తర్వాత ఆయన నేను విడిగా అవుతాను అనే అహంకారం బయటకు వచ్చింది కాబట్టి అహంకారం. ఈ 3 అన్నమాట అక్కడ. ఇక్కడ మనకి కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఆవిడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అమ్మవారి యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియలే సృష్టికి ఆరంభం కాబట్టి ఇవి చెప్తారు. విశ్వంలో అవ్యక్తము, మహత్తు, అహంకారము ఆ 3. మీరు ఇక్కడ ఏదో శ్లోకం చెప్పారు. ఇక్కడ ఏదో శ్లోకం చెప్పినట్టున్నారు. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగవాని అంతఃస్త్రీ. అవ్యక్త మహద్ అహంకారాః కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిన్యం అంతఃత్రికోణగా దేవత. అంతఃత్రికోణం ఇది. ఈ మొదలు చాలా త్రికోణాలు వచ్చాయి. అది కాకుండా ఆఖరి లోపల ఉండే త్రికోణం ఇది. 3 ఒక్కటే ఉండేది. అంతఃత్రికోణం అంటే లోపల బిందువుకు ముందు ఉండేది అనమాట. అక్కడ ప్రపంచం ఏంటి? విశ్వంలో మాత్రం అవ్యక్తము, మహత్తు, అహంకారము. శ్రీచక్రంలో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. మనలో చెప్పాలి ఇంకా వస్తాయన్ని. సమెత్తు, పంచ పుష్పబాణాలు ఇవన్నీ చెప్పాలి కదా అక్కడ అమ్మవారికి. మన బుద్ధి అహంకారములు అని చెప్పాలి మనకి ఏ 3. ఇప్పుడు ఇంకా బిందు మిగిలింది మనకి 5:45 అయిపోతోంది. బిందు ఒకటే కానీ మధ్యలో పంచ బాణాలు, మనస్సు అవి చెప్పుకోవాలి. అది రేపు చెప్పుకుందాం. ఇవి మాత్రం రాసుకోండి. మొదటిది ప్రకట యోగినులు. ఎక్కడ? ప్రథమ ఆవరణం త్రైలోక్య మోహన చక్రం అని రాసుకున్నాం కదా. మొదటిది 9 చక్రాలు. శ్రీచక్రంలో మొదటిది త్రైలోక్య మోహన చక్రం కదా. భూపురం. అది ప్రకట యోగినులు. అందులో ఉండే దేవతలు ప్రకట యోగినులు. ప్రకటి బయటికి తెలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే కింద తొంటి కింద ఉండే భాగం అంతా ప్రకట అందరికీ తెలుస్తూనే ఉంటుంది కదా. ప్రకట యోగినులు అందులో ఉండే దేవతలు. వాళ్ళందరికీ కలిపి ఒక మొత్తం సమిష్టి పేరు అన్నమాట ప్రకట యోగి. ఈ మొత్తం త్రైలోక్య మోహన్ చక్రంలో ఉన్న వాళ్ళ యోగినులందరూ ప్రకట యోగినులు. వాళ్ళు సర్వాశ పరిపూర్వక చక్రంలో ఉండేవాళ్ళు గుప్త యోగినులు. ఆ యోగినులు అనేది జిటో పెట్టుకుంటూ మాత్రం రాసుకోండి. ప్రకట, గుప్త అట్లా యోగినులు అనే అన్నిటికీ వస్తుంది. మొదటి వాళ్ళు ప్రకట యోగినులు. సర్వాశ పరిపూర్వకంలో ఉండేవాళ్ళు గుప్త యోగినులు. 3వ దాంట్లో గుప్త తర, అంతకన్నా ఇంకా గుప్తం అనమాట. గుప్త తర యోగినులు. గుడ్ బెటర్ బెస్ట్ లో లాగా గుప్త తర యోగినులు. 4వది సంప్రదాయ యోగినులు. 5వ దాంట్లో ఉండే వాళ్ళు కులోత్తీర్ణ యోగినులు. 6వది నిగర్భ యోగినులు. నిగర్భం గర్భితం, లోపలికి ఏం తెలియదు అనమాట. నిగర్భ యోగినులు గర్భంలో లోపల ఉంటాయి.
నిగర్భ యోగినులు 7. ఏడోదే రహస్య యోగినులు 7వ వాళ్ళు. 8వది అతి రహస్య యోగినులు. మనోబుద్ధి అహంకారములు ఎవరికి కనపడతాయి? అతి రహస్యం, అసలు ఏం తెలియదు. కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని అనే చోట మనోబుద్ధి అహంకారములు, ఇవి అతి రహస్య యోగినులు. ఇంకా ఆవిడ పరాపర ఆ పైనుండి ఆవిడ పరాపర రహస్య యోగిని, అసలు అది ఎవ్వడికి బోధపడదు. ఇవి వీటికి సామూహికమైన పేర్లు. ఇవి ఏమి లేదు. మనస్సు అనేది ఇక్షుధనువు, ఈ 4 ఉన్నాయి కదా. ఆ చేతిలో ఉండే 5 బాణాలు ఇవి పంచ పుష్ప బాణములు ఏంటివి? తన్మాత్రలు. మన శ్రోత్ర చక్షు గ్రహణ ఆఘ్రాణం అన్నాను కదా. శ్రోత్ర త్వక్ చక్షు గ్రహణ అనే 5 వినటం, చూడటం, తినటం, వాసన చూడటం, స్పర్శ చేయటం, ఈ 5 పంచ పుష్ప బాణాలుగా పెట్టుకున్నారు. తన్మాత్రలు అంటారు వీటిని. ఇదే ఆవిడ చేతిలో ఉండే బాణాలు. మనస్సు అనేది ఆవిడ యొక్క ఆ చెరుకు విల్లు. రాగం మనకుండే అటాచ్మెంట్, రాగం అది పాశం. క్రోధం అంటే ద్వేషం, ప్రతి దాని మీద కోపం వచ్చేది. అవి ఆవిడ ఆయుధాలు. అవి అంటే మనల్ని బాధించేవి అవే కాబట్టి అవి ఆవిడ పట్టుకుంటుంది. మనల్ని బాధించకుండా ఆవిడ ఆశ్రయిస్తే అవి ఆవిడ పట్టుకుని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే మనం వాటికి వశం అయ్యి భ్రష్టం అయిపోతాం అన్నమాట. రాగ పాశ, మనలో ఉండే అటాచ్మెంట్ అనే రాగం పాశం. ద్వేషం ఇతరుల మీద వచ్చే క్రోధం, కోపం. ద్వేషం అన్నా క్రోధం అన్నా ఒకటే. క్రోధం అంకుశం. ఈ తన్మాత్రలు అనేవి పుష్ప బాణాలు. మనస్సు అనేది చెరుకు వెళ్ళి. అర్థమైందా? ఇదంతా పై రూపం అమ్మ. ఇదంతా పై రూపం అమ్మవారిని వర్ణించినది. ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఈ ఉపాధికి సంబంధం ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? శరీరంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఈ దేవతలు అనేవి శ్రీచక్రంలో ఉన్నాయి. వాటిలో ఉండే వాటికి ఈక్వలెంట్ అన్ని మనకు చెప్పుకున్నాం. నాడులు, ప్రాణులు, ధాతువులు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. ఇవన్నీ దేని వల్ల పనిచేస్తున్నాయి? మనలో ఉండే చైతన్యం, అమ్మవారి యొక్క ఆత్మ అనండి, చైతన్యం అనండి, ఆవిడ అక్కడ ఉండి వీటన్నిటిలో నుంచి వ్యాపించి పనిచేయిస్తోంది. అదేమనుకుంటున్నాం మనం? శరీరంతో కలిపి చూస్తాం, ఈ శరీరమే చేస్తోంది అనుకుంటున్నాం. అలా కాకుండా, ఈ శరీరం కాకుండా వీటిని మాత్రం ఆలోచించి చూస్తే ఆ ఆత్మే కామేశ్వరుడు. నిరుపాధిక సంవిత్ ఏవ కామేశ్వర. ఉపాధితో సంబంధం లేకుండా లోపల ఉండే ఏ చైతన్యం ఉందో అదే కామేశ్వరుడు. ఎవరు? కాము సృష్టి చేయాలని ఎవరు కామించాడో ఆయన కామేశ్వరుడు అయ్యాడు పరమాత్మ. ఆయన చేసినందువల్ల ఆనందం జరుగుతున్నది అమ్మవారు. ఆయన ఆనందమే, స్వాత్మ ఆనందం. ఇవన్నీ వీటన్నిటితో ఆనందిస్తున్న మన ఆత్మమే అమ్మవారు. సదా ఆనందపూర్ణ స్వాత్మైవ పరదేవత లలిత. అర్థమైందా? శరీరం చేస్తోందని అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా మాయతో అలా అనిపిస్తోంది. కానీ గుణాల వల్ల వీటి వల్ల ఇవన్నీ కాకుండా మొత్తం చేస్తున్నది ఆ యొక్క చైతన్యమే, అమ్మవారి చైతన్యమే. కాబట్టి అది మనం అర్థం చేసుకుంటే, ఓహో ఈ ఆనందం అంతా మనం ఎన్ని విధాలు అనుభవిస్తున్న ఆనందమే నా ఆత్మ, అదే నేను అని తెలుసుకోవాలి. స్వాత్మయో పరదేవత లలిత. అదే లలిత అంటే విడిగా అక్కడున్న విగ్రహం కాదు అని అర్థం చేసుకోవాలి. అందుకని ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు, దేనిలో నుంచి వస్తుంది ఆనందం అని చెప్పడానికి చెప్తారు. ఈ నాడులు శరీరంలో ఎక్కడున్నాయి, ఈ సుషుమ్నలో నుంచి ఏ నాడు ఎక్కడి నుంచి బయలుదేరి మన అవయవాల్లో ఉంది, ఏ పని చేస్తుంది చెప్తాను. అది వివరంగా నాడుల గురించి, ప్రాణుల గురించి తెలిస్తే అప్పుడు ఒకే ఆ సుషుమ్నలో నుంచే, కుండలిని శక్తులతో నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కటే ఆ సుషుమ్నలో నుంచే వస్తాయి నాడులన్నీ కూడా. మూలాధారంలోంచి ఒక్కొక్క నాడు ఈ ఇంద్రియాలన్నింటిలోకి ఒక నాడు ఎక్కడికి పోయింది, ఒక నాడు ఎక్కడికి పోయింది చెప్తారు. అవి రేపు చెప్తాం మీకు విశదంగా. సో ఇవన్నీ కూడా ఒక్క దాంట్లో నుంచే వస్తున్నాయి అన్నమాట. ఈ ఆనందం ఇస్తున్నది ఆ ఒక్కటే, ఆ ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తి చైతన్యమే. ప్రాణశక్తికి కూడా చైతన్యమే కారణం. ఆ పరమాత్మ యొక్క సత్వగుణం, ఆయన యొక్క ఆత్మ ఇక్కడ ప్రవేశించింది. ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి ప్రతి జీవిని సృష్టించి చెప్పారు కదా, చేసేసి అందులో ప్రవేశించాడు. అందులో ఉన్నది అనమాట. ఈ పైన తుక్కంతా దాని మీద వేసినందువల్ల మనకి తెలియటం లేదు. వీటినన్నిటినీ కాకుండా అసలు దానిలో నిరుపాధిక, ఉపాధి లేకుండా ఇది మాత్రమే చూస్తే అదే ఆత్మ, అదే పరమేశ్వరుడు. ఈ ఆనందిస్తున్న సొంత ఆనందమే అమ్మవారు అనేది అర్థం చేసుకోవడానికి ఇవన్నీ తెలుసుకోవాలి. అది అందుకనే మిమ్మల్ని ఇది విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పమన్నాను. ఎందుకంటే ఎవరికి ఎలా చెప్పాలి అనేది నాకు అప్పుడు అర్థం అవుతుంది. విన్న తర్వాత అసలు మీకు ఏమనిపించింది, ఇది విన్నందువల్ల వింటే ఏం జరిగింది అనేది మీరు ఆలోచించుకోండి. ఆలోచించి 2-3 వాక్యాల్లో మీ అభిప్రాయం చెప్తే ఎవరికి ఎక్కడ డౌట్ వస్తుందో నాకు తెలుస్తుంది. ఇది ఊరికే అనడం కాదు, ఇది అనుభవంలోకి రావడం చాలా కష్టం. సాధన చెయ్యాలి. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని గుణములు
గుణములు మొత్తం మాయ. ఈ మాయ వల్ల ఇలా అనిపిస్తుంది కానీ అసలు అది కాదు. అసలు ఏంటంటే నీ ఆత్మ ఆ అమ్మవారు ఒక్కటే ఉంది, దాని వల్లనే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అనేది అర్థం కావాలి. అది రేపు మిగతా చెప్పుకుందాం. ఓకే ఓకే స్వస్తి చెప్పాలి. నాడులు మూలాధారం నుంచి ఎక్కడెక్కడికి ఏ నాడి పేరు చెప్తూ ఏ నాడి ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చిందో చెప్తాడు. అది చెప్తాను, అది రాసుకున్నాను నేను. అది ఏ పుస్తకంలో మీకు దొరకదు. అది అప్పుడు అది మేము ఎక్కడ రాసుకోవాలి? నాడి చక్రం ఇందులో రాసుకోకూడదు. అది రెఫరెన్స్ కాబట్టి విడిగా రాసుకోండి. విడిగా రాసుకుంటే మీకు డౌట్ ఏది ఏంటి అనేటప్పుడు రెఫర్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు సరే ఇందులో రాసుకున్నారనుకోండి అంత కలిసిపోయినట్టు అవుతుంది కదా. అవును, అందుకని నా ఉద్దేశం అదే. మరి మీరు రాసుకున్న తర్వాత మీరు కావాలంటే ఎందులో రాసుకుంటారో రాసుకోండి, కానీ నేను చెప్పటం విడిగా చెప్తా. విడిగానే మేము రాసుకుంటాం, విడిగానే రాసుకుంటాం. ఇప్పటికే ఇది చాలా నింపి పెట్టాం కదా, ఇక్కడే అర్థం అవటం. ఇప్పటికే చాలా వచ్చాయి కదా ఒక్కొక్క చోట, అన్ని కలిసిపోతే మేము కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఇవేముంది పేర్లు అవే కాబట్టి అన్ని ఒక చోట రాసుకున్నా ఇబ్బంది లేదు. సరే స్వస్తి చెప్పుకుందామా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. రోజు చదువుతున్నాం అసతో మా సద్గమయ. అసత్తులో ఉన్నాం మనం, ఎందుకంటే అసత్ ఏంటి నిజం కాంది నిజం అనుకుంటున్నాం అనమాట. అట్లా కాకుండా మాకు నిజం చూపించమ్మా అని. అసతోమా సద్గమయ, సత్తుని చూపించమ్మా ఈ అసత్తులో నుంచి. తమసోమ తమస్సులో ఉన్నాము, చీకటి అజ్ఞానంలో ఉన్నాం. జ్యోతిర్గమయ జ్ఞానం అనే జ్యోతి నీవు తల్లి. అమృతోర్మ ముచ్చోర్మ ముచ్చి పొందే వాళ్ళలాగా ఉన్నాం కాదు, అసలుకి మనం అమృతత్వం. కాబట్టి ఆ అమృతత్వాన్ని మాకు అర్థం చేయించమ్మా అని రోజు ప్రార్థిస్తున్నాం. ఇది మనం స్వస్తి చెప్పుకునే దాంట్లో అర్థం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. దీనికి అర్థం తెలుస్తున్నామండి, చెప్పక్కర్లే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్చవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.